చాలామంది కంటే మా తోట వీధి వాళ్ళకే కాకుండా ఇరువర్గ వీధుల్లో వాళ్ళందరికీ కూడా అంటే అందరికీ కూడా ఈ యొక్క తల్లి దగ్గరికి వస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. పిల్లలు లేని వారికి పిల్లలు కానివ్వండి, పెళ్ళి అవ్వలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, అలాగే ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ తల్లి దగ్గరికి వచ్చి మాకంటే మా తోట వీధి వాళ్ళకంటే ఎక్కువ ఇక్కడ రెల్లి వీధి వాళ్ళు నాగస్వంశంలో వాళ్ళకి మరిడిమాంబ ఉన్నా సరే వాళ్ళకి మరిడిమాంబ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కులు ఇస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఈ యొక్క తల్లి మహిమ అలాంటిది, రమణముత్యాలం తల్లి మహిమ అలాంటిది. ఈ యొక్క తల్లి ఏంటంటే ఒంటి బిడ్డ తల్లిని పేరెంటాలకు ఎన్నుకున్నదనమాట. ఎవరైతే ఒక్క పిల్లని ఉన్నదో వాళ్ళ పిల్లనే ఒంటి బిడ్డ తల్లిని పేరెంటాలకు ఎన్నుకుని ఆ పేరెంటాలతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఏటా 5 సంవత్సరాలకు ఒకసారి ఎత్తైన బల్లవేషకాలు, పులివేషకాలు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తల్లికి బల్లవేషకం అంటే ఈ యొక్క ప్రభ ఉంటుంది తల్లిది. ఆ తల్లి ప్రభ ఆవిడికి అనుగ్రహం అనమాట. ఆ యొక్క ప్రభను చూసుకొనే మా భీమునిపట్నం అంతటి కూడా ఈ యొక్క తల్లి ఎప్పుడైతే తోట వీధి రౌండ్మిచ్చాలం పండుగ చేస్తారో ఆ యొక్క ప్రభని బల్లవేషకాలు చూడాలని ఇక్కడ ప్రజలందరూ కూడా వాడ కూడా ఉంటుంది. ఈ యొక్క ప్రజలందరూ కూడా చూస్తారు. అలాగే ప్రతి 5 సంవత్సరాలు కూడా అవుతుంది. ఈ యొక్క 4వ సంవత్సరం నాడు అమ్మవారిని కొంచెం ప్రతి సంవత్సరం వారాలుగా చేయాలని కుర్రాళ్ళు అందరూ పూనుకొని ఈ యొక్క సంవత్సరం ఫస్ట్ వారం దిగాము. అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా 7 నెలల ఆషాఢ మాసంలో ఆ తల్లి పండగ చేయాలని అందరం కోరుకుంటున్నాము. మాకు ఎండాడ వాస్తువులు రవి గారు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కానీ అమ్మవారికి బంగారాలు పెట్టినందుకు చాలామంది వస్తున్నారు. బోర్డులు కూడా దయచేసి మీరు ఆ బోర్డులు కూడా తీస్తే అందరికీ కూడా తెలుస్తుందండి ఎవరు ఏ టీచర్ అనేది అది కూడా తెలుస్తుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చానంటే ఈ యొక్క వీడియో పత్రికలు అందరూ కూడా దాని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఈ వీడియో మిత్రులు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క తల్లి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో సంతోషంగా ఈ వీడియో మిత్రులకి మన భీమునిపట్నంలో ఈ తల్లి కొలువై ఉన్న అందరూ కూడా భక్తులందరికీ కూడా ఆ తల్లి యొక్క అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సంతోషంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియో పత్రికలు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుసు. రక్తాంజలి భక్తులకు విజ్ఞప్తి. నేను తోటవీధి గ్రామస్తులైన అర్ధపాకల గురునాథరావు అనే నేను తోటవీధి గ్రామస్తుని. నేను ఈ శ్రీ రమణముత్యాలమ్మ అమ్మవారు పూర్వం ఈ తోటవీధిలో రావడానికి గల కారణం ఏంటంటే ఎక్కడి నుంచో రాసిగల పిల్లని ఇక్కడికి వచ్చి అన్ని ఊర్లు తిరిగి మా తోటవీధి అన్ని వీధుల దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కర్రివారు ఇంటి దగ్గరికి వచ్చి దిస్తరేసిన తర్వాత మాకు పూర్వీకులు మా తాతల టైంలోనే ఈ అమ్మవారికి ఒక అమ్మవారి మీద ఒక ఆమె మీద పడి నాకు ఒక గుడి కట్టమని పలానా ఏరియాలని చెప్పి మా పూర్వీకులకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తల్లి మా మాట ప్రకారంగా ఇక్కడ ఈ కుమ్మరపాలెం దగ్గరలో ఉన్న దగ్గర కొండ మెట్ట మీద నాకు ఒక గుడి కట్టని చెప్పగానే మా పూర్వీకులు ఇక్కడ అమ్మవారు గుడి కట్టి పూజలు జరుగుతున్నాయి. సుమారుగా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉండే అమ్మవారి ఈ శ్రీ రమణముత్యాలమ్మ. ఆమె పేరు కూడా తనే చెప్తూ ఈ పేరు పెట్టండి అని చెప్పేసి అప్పటి నుంచి మా పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కొలువైన దేవత మా తోటవీధిగా కాకుండా ఇరు గ్రామాలు ఉండే నాగవంశీయులకి, యాదవస్కి, మన రెల్లు వంశీయులకి, ఆఖరి ముస్లిమ్స్కి కూడా ఈమె కొలువైన దేవతగా నిలిచి ఉంది. ఈవిడ మహిమలు ఇంతింత కాదు కనుక ఈమెను అందరూ కొలుస్తున్నారు. అందుకని ఈరోజు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే అమ్మవారు చేసి 4 సంవత్సరాలు అమ్మవారు పండుగ చేసి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నిమిత్తం అమ్మవారిని అలాగా ఉండడం అనేది బాగుంటుందని అందరం ఒక ఏకాభిప్రాయంతో ఇరు పెద్దలైన గొండేల కొండయ్య కుమారుడు, భరిపోతన కుమారుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ మేమందరూ వాళ్ళకి సహకరిస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమాల్లోని ముఖ్యంగా ఎందుకంటే మా భజన కార్యక్రమం అనేది తోటవీధికి ఎప్పటి నుంచో ఉండేది. గొండేల జగన్నాథం, కోరుకొండ సన్యాసరావు గారు శిష్యులతోటి చేయడం జరుగుతుంది. అందుకనే అదే మాదిరిగా ఇక్కడ అమ్మవారికి భజన కార్యక్రమం చేసి తీర్థప్రసాదాలు ఇస్తూ భక్తులు చాలామంది వేల కొలది వస్తూ భక్తుల యొక్క తల్లి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్ళారు. అందరూ క్షేమంగా ఉండాలని తల్లి దీవిస్తూ ఆ దీవెనలకి మీ పత్రిక ద్వారాగా ఈ అమ్మవారి తాలూకా మహిమలన్నీ పబ్లిసిటీ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.